జరుగుతున్న ఈ కుట్రను మీ ద్వారా బహిర్గతం చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణకు వచ్చింది. మిత్రులారా, దయచేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ రైతుల మీద, తెలంగాణ రాష్ట్రం మీద మళ్ళొకసారి కుట్ర జరుగుతున్నది. మీరు గూగుల్ సెర్చ్ ఇంజన్లో పోయి ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఏది అని చెప్పి మీరు సెర్చ్లో టైప్ కొట్టండి. ప్లీజ్ టైప్ ఇన్ గూగుల్ as to which is the world's largest lift irrigation scheme. By default you will get the Kaleshwaram lift irrigation scheme. That is Telangana, that is the dream of Honorable Sri KCR garu. 81,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ కూడా ఒక ప్రపంచంలోనే అత్యంత అద్భుతం, దాన్ని లిఫ్టింగ్ ద రివర్ అంటారు. ఆ లిఫ్టింగ్ ద రివర్ లాంటి ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించిన మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ఈ తెలంగాణ జాతికి కాదు భారతదేశానికంతా ఇచ్చారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణకు న్యాయం చేయగలిగాము, దక్షిణ తెలంగాణకు కూడా న్యాయం చేద్దామని చెప్పి కాళేశ్వరం కన్నా ఎక్కువగా పవర్ ఉన్న పంపులను పెట్టి కృష్ణానది దగ్గర, ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నార్లాపూర్ దగ్గర, అంజనగిరి నార్లాపూర్ దగ్గర కృష్ణానదిలో అంటే 145 మెగావాట్స్ పవర్ ఉన్న పంపులను పెట్టి, అంటే కాళేశ్వరం కన్నా పవర్ఫుల్ పంపులను పాలమూరు రంగారెడ్డి ప్రజల కోసం కేసీఆర్ గారు ఆనాడు పెట్టారు. 6 రిజర్వాయర్లు, 5 పంప్ హౌస్లు, 5 మోటార్స్, 5 రిజర్వాయర్లు, 4 మోటార్స్. సో అంటే 60 టీఎంసీల వాటర్ను 90 రోజుల్లో కృష్ణానది ఫ్లడ్స్ ఉన్నప్పుడు 90 రోజుల్లో తీసుకొచ్చి రిజర్వ్ చేసుకొచ్చి హైదరాబాద్ దాకా నీళ్లు తీసుకురావాల్సిన ప్లాన్, బ్రహ్మాండమైన ప్లాన్ అది. 31,000 కోట్లతో కట్టారు. న్యాచురల్గా ఏ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది. కానీ అలా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఏదైతే ప్రపంచంలో అద్భుతం అని అనుకుంటున్నామో ఆ అద్భుతాన్ని అదో పాతాళానికి తొక్కే కుట్ర చేస్తున్నారు. అదే పాలమూరు బిడ్డ చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎప్పుడైనా పోయినరా? మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సర్జుపూల్ దగ్గరికి నార్లాపూర్లో ఎప్పుడన్నా వెళ్ళినరా? ఆ మోటార్ల బటన్ల మీద ఎప్పుడన్నా చేయేసినరా? అదేవిధంగా ఏదుల రిజర్వాయర్ పోయినరా? అదేవిధంగా వట్టెం పోయినరా? లేకపోతే కరివేన పోయినరా? లేకపోతే ఉదండాపూర్ పోయినరా? లేకపోతే లక్ష్మీదేవపల్లి పోయినరా? ఎక్కడ కూడా మీరు పోలేదు. మీరు కేవలం మిసిసిపి, ముస్సోరి నదుల మధ్యలో ఆ అమెరికా అందాలను ఆస్వాదించడానికే ముఖ్యమంత్రి అయినట్టుగా మాకు డౌట్ వస్తూ ఉన్నది. లేకపోతే మీరు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు, తెలంగాణ ప్రజలు 24 సంవత్సరాల మలిదశ పోరాటంలో వచ్చిన ఆ కన్నీళ్లను పన్నీరుగా మార్చి రైతుల కష్టాలు, కన్నీళ్లను తుడిచే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే మీరు ఈరోజు అవన్నీ కూడా అదో పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే మరి ఎట్లా వీలవుతాయి చెప్పండి? ఒకవేళ 39 టీఎంసీల నీళ్లు ఈరోజు బంగాళాఖాతంలో కలుస్తూ ఉన్నాయి. ఇక్కడనేమో మన రిజర్వాయర్లన్నీ ఖాళీ కుండల్లాగా దర్శనం ఇస్తున్నాయి. అంటే దీని అర్థం ఆంధ్ర ప్రాంతంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు మీకు ఆదేశాలు ఇచ్చినరా? మీరు చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే 2016లో ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో డిండి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలు ఉండకూడదు అని చెప్పి ఆ రోజు కుట్ర పన్నింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదా? ఆ రోజు కేసీఆర్ గారు వీరోచితంగా విత్ డేటా పోట్లాడితేనే కదా ఆ రోజు మనకు రిలీఫ్ వచ్చింది. ఆ రోజు మరి పాలమూరు రంగారెడ్డి, అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇలా మనకు నీళ్లు లేవు, అక్కడనేమో ఫుల్ నీళ్లు పోతూ ఉన్నాయి నాగార్జున సాగర్ దాని నుంచి అక్కడ. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో స్టార్ట్ చేసిన ఎస్ఎల్బిసి కెనాలు ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు.
ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. కానీ 2015 జూన్ నెలలో శంకుస్థాపన చేయబడ్డ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 2023లోనే ఫస్ట్ నార్లాపూర్లో రిజర్వాయర్లో ఫస్ట్ సర్జిపూర్లో నీళ్లు వదిలిందంటే మీరు అర్థం చేసుకోండి. మీ కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి 25 సంవత్సరాలు పట్టింది. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 35 ఇయర్స్ పట్టింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేవలం 8 సంవత్సరాల్లోనే కాళేశ్వరం అండ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కంప్లీట్ అయినాయి. ఇక రెండవది తెలంగాణ ప్రజలు గమనించాలి. 2023-24లో తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు 44,000 కోట్ల రూపాయల అవుట్లే బడ్జెట్ కేటాయిస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం 24-25 బడ్జెట్ సంవత్సరంలో మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 22,000 కోట్లు మాత్రమే ఇరిగేషన్ కేటాయించారు. పాలమూరు రంగారెడ్డి వనపర్తి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా చీఫ్ ఇంజనీర్లు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్కు సబ్మిట్ చేసిన ప్రపోజల్స్లో 2 కలిపితే 100 కోట్లు, కేవలం 100 కోట్లు. వనపర్తికి 60 కోట్లు, నాగర్ కర్నూలుకు 34 కోట్లు. మరి ఎక్కడ పోతుంది డబ్బంతా? తెలంగాణ ప్రజలు గమనించాలి. పాలమూరు రంగారెడ్డి వల్ల 60 టీఎంసీల వాటరు 5 రిజర్వాయర్లో వస్తే 12 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. కానీ అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏమిటి? పాలమూరు బిడ్డనే చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి వారు మూసీ నది సుందరీకరణ అంటున్నారు. మూసీ నది సుందరీకరణ వల్ల ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయము ఎంత పెరుగుతుంది మీరే చెప్పాలి. 1,50,000 కోట్లు అన్నాడు ఫస్ట్, తర్వాత 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 1,50,000 కోట్లు అన్నారు. ఇలా పాలమూరు రంగారెడ్డి అంత కష్టపడితే ఒక 20,000 కోట్లు పెడితే మొత్తం డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా దాని దగ్గర పోలేదంటేనే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వేర్ హీస్ ప్రయారిటీస్ ఆర్ లయింగ్. హీస్ ప్రయారిటీస్ ఆర్ లయింగ్ ఇన్ హైదరాబాద్. His priorities are lying on the right bank and left bank of the Musi River, which is totally occupied by so many people, so many land shots. అక్కడ ఉన్న ఈ మూసీ రివర్ను దాంట్లో ప్రజల తలసరి ఆదాయం ఏమాత్రం పెరగని మూసీ రివర్లో 1,50,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసే బదులు అదే పాలమూరు రంగారెడ్డిలో మిగతా వర్క్ ఏదైతే 20% 30% మిగిలిందో దాన్ని కంప్లీట్ చేస్తే లక్షలాది ఎకరాలు సాగునీరు వస్తుంది, వేలాది గ్రామాలకు తాగునీరు కూడా వస్తుంది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆలోచించడం లేదు? నిజానికి 8 నెలల పాలనలో ఇరిగేషన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేమో చూడండి మీరు. శ్వేతపత్రం అన్నారు. ఏం సాధించిందండి వీళ్ళు శ్వేతపత్రం? ఎవ్రీ కంట్రీ ఇంక్లూడింగ్ అమెరికా ఈజ్ టేకింగ్ లోన్స్ ఫర్ ది డెవలప్. అమెరికా హ్యాస్ trillions of dollars of public debt.